ఎప్పటిలానే మరోసారి నారా లోకేష్ కామెడీ చేశాడు. ఏంటా కామెడీ అంటే డిఎస్సి ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై గొడ్డలి పార్టీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు బహిరంగ చర్చకి మేము వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను తీసుకొని వస్తాం. ఎక్కడ పెట్టుకుందాం? విజయవాడ గ్రౌండ్లో పెట్టుకుందామా? విజయవాడ స్టేడియంలో పెడదామా అంటున్నా. డిఎస్సి అభ్యర్థులను తీసుకొని వద్దాం బహిరంగ చర్చకి. మేము వస్తాం. నీ స్థాయికి అది సరిపోయింది మేము. సో ఎప్పుడు చర్చకి సిద్ధమో చెప్పినారా లొకేషన్ అడుగుతా ఉన్నాం. నువ్వు డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగినాయని చెప్పి విత్ ప్రూఫ్స్తో పబ్లిక్ డొమైన్లో పెడితే దాని మీద ఎంక్వైరీ చేయడానికి పారిపోయి ఎంక్వైరీ చేస్తే నీ భాగవతం మొత్తం బయటకు వచ్చిందని చెప్పి ఎంక్వైరీ చేయకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకి వేపిద్దామా? లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకి వేపిద్దామా? లేదంటే సిబిఐ విచారణకి వేపిద్దామా? అక్రమాలు జరిగినాయో లేదు తేల్చుతారు కదా. అక్రమాలు జరిగినాయి. డిఎస్సి పేపర్ కూడా లీక్ అయింది. డిఎస్సిలో మాస్ కాపీయింగ్ జరిగింది. స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారు. ఏదైతే మెరిట్ వచ్చిన వాళ్ళకి కాకుండా యువగలంలో ప్యాకాట్ ఆడినటువంటి నీ అమ్మడి తిరిగిన వాళ్ళకి ఇచ్చారు. శాప్ చైర్మన్ రవినాయుడు హస్తం కూడా దీంట్లో ఉంది. మేము ఇన్నిసార్లు ఇన్ని ఆధారాలు చూపిస్తూ ఉంటే దానికి పారిపోయి ఇప్పుడు ఏం మాట్లాడతావు? వైకాపా హయాంలో జరిగిన మద్యము భూ కుంభకోణాలపై జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఒక పని చేద్దాం. 2014 నుంచి 2019 దాకా మీ హయాంలో జరిగినటువంటి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల మీద మద్యము, అసైన్డ్ ల్యాండ్లు, లేదంటే మీరు అన్నట్టు అన్నిటి మీద 2019 నుంచి 2024 దాకా మా హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాల మీద ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అంటే మొత్తంగా ఈ 12 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగినాక మీరు ఇప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ నాన్న ఉన్నాడు. సో మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఈ 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మిస్టర్ నారా లోకేష్, మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. మా 5 సంవత్సరాల పరిపాలన మీద, మీ 7 సంవత్సరాల పరిపాలన మీద కలిపి 12 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ప్రతి అంశం మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎందుకు పారిపోతావు? ఊరక ఏదో పిల్ల చేష్టలాగా పిల్లవాగుడు వాగి పారిపోతావు. నీకు వయసు పెరుగుతుంది కానీ మైండ్ పనిచేస్తున్నట్టు లేదు. నువ్వే చెబుతూ ఉంటావు మూర్ఖుడు అని. మూర్ఖుడిలాగా కాకుండా మనిషిలాగా మాట్లాడితే ఖచ్చితంగా దేనికైనా మనం సిద్ధం. 2 డిఎస్సి ఉద్యోగాలంటే ఒక్కడ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంట, ఈ తోపు తురిమేషు లోకేష్ ఇచ్చాడంట అన్నీ. ఏం జనాలు ఏమన్నా అంత ఎర్రోళ్ళగా కనపడుతున్నారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6,000 పోస్టుల నోటిఫికేషన్ని రద్దు చేసి దాన్ని కూడా దీంట్లో కలిపి 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మీరు దాంట్లో కూడా అక్రమాలు జరిగితే, దాంట్లో కూడా మాస్ కాపీయింగ్ జరిగితే దాన్ని కూడా అమ్ముకుంటే డిఎస్సి పోస్టుల్ని ఏంది నువ్వు ఇచ్చిన డిఎస్సి? జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి 21,108 డిఎస్సి ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే తీసుకోవటం జరిగింది, వాళ్ళందరినీ డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేశాడు. 1998 డిఎస్సి 4,059 మందిని, 2008 డిఎస్సి 2,193 మందిని, 2018 డిఎస్సి 6,954 మందిని, 2019 స్పెషల్ డిఎస్సి 602 మందిని, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200. అలానే 2024లో మేము ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ 6,001. మొత్తం కలిపితే 21,108 మందిని జగన్ గారు ఉన్నప్పుడు డిఎస్సి ఉద్యోగాలు చేయడం జరిగింది. ఏంది మళ్ళీ నువ్వు మాట్లాడేది? మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా గొడ్డల పార్టీ. మీరు అదే గొడ్డలని మాట్లాడండి. అదే గొడ్డలి మీ ప్రభుత్వాన్ని కూల్చిద్ది. పరశురాముడి చేతిలో గొడ్డలి ఏ విధంగా ఉందో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు రోజు గొడ్డల పార్టీ అంటున్నారు కదా. మీ ప్రభుత్వాన్ని కూల్చి బంగాళాఖాతంలో పడేసేది అదే గొడ్డలి. మీరు అంటున్నటువంటి గొడ్డలే అన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. సిసిడి వ్యాధితో బాధపడుతున్నారంట. ఎవరికి సిసిడి వ్యాధి? పక్కన అడుగు పుట్టినటువంటి పిల్లలకి మీరు తండ్రులని చెప్పుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కదా. అదానీ డేటా సెంటర్ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అంటారు. ఎవరిది క్రెడిట్ చోరీ? ఈరోజు ఏదైతే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ జిందాల్, అప్పుడే జగన్ గారు ఉన్నప్పుడే దానికి సంబంధించి ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెడితే దాన్ని మళ్ళీ వెళ్ళి మీరు శంకుస్థాపనలు చేస్తారు. ఎవరిది క్రెడిట్ చోరీ? ఎవరికి సిసిడి రోగం వచ్చింది? నీకు, నీ బాబుకి, మీ ప్రభుత్వానికి వచ్చింది రోగం, క్రెడిట్ చోరీ రోగం. సచివాలయాల పేర్లు మారుస్తారు, రైతు భరోసా కేంద్రాల పేర్లు మారుస్తారు, అమ్మఒడి పేరు మారుస్తారు.
క్రెడిట్ చోరీ రోగం ఎవరికి వచ్చింది నారా లోకేష్? నీకు నీ బాబు చంద్రబాబు నాయుడుకి వచ్చింది అనేది ఇక్కడ అర్థం కావట్లేదా? ఏదో అధికారం ఉంది, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి, నువ్వు మంత్రివి కాబట్టి, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా పొడుస్తాము, ఏదైనా చేసేస్తామంటే ఎల్లకాలం అధికారం మీ దగ్గర ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇంకా 2.5 ఏళ్ళు, ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఈ 2.5 ఏళ్ళ తర్వాత మీరు పారిపోకుండా, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో విలీనం కాకుండా, మీ పార్టీని బీజేపీలో విలీనం కాకుండా అక్కడే ఉండండి. ఉంటే అప్పుడు ఎవడి సత్తా ఏంటో, ఎవడి మగతనం ఏంటో, ఎవడి బతుకులేంటో ఆ రోజు బయటకు వస్తాయి. ఓడిపోయినా కాలర్ ఇలా పైకి ఎగరేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము మంచి చేసి ఓడిపోయాం. మీలాగా దొంగదారులు అడ్డదారులు మేము గెలవాలి ఏ రోజు. ఈరోజు మీకు అడ్డదారులు అధికారం తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది వాగుతా ఉన్నారా? రోగాలు, క్రెడిట్ చోరీ రోగాలు ఎవడికొచ్చినాయి? పక్కన అడుగు పుట్టినటువంటి బిడ్డలకి వెళ్ళి మీరు బారసాలలు చేస్తారే, లేదంటే మీరు అన్నప్రాసాలు చేసేసి వాళ్ళకు ఉయ్యాల్లో ఊపుతా ఏదో మీ క్రెడిట్ అన్నట్టుగా. కొద్దిగా నా సిగ్గు ఉండాలి నారా లోకేష్. కొద్దిగా నా సిగ్గు తెచ్చుకొని ఓ మనిషిలాగా, ఓ మంత్రిలాగా ఎప్పుడైనా వ్యవహరించు. పిల్ల చేష్టలేక ఆపు. డిఎస్సి మీద ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడు. లేదంటే మీరన్న జంజి మిమ్మల్ని కూల్చే టైము అతి దగ్గరలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.